శాంతమ్మకు ఇద్దరు కూతుళ్ళు, వెన్నెల, హాసిని. వాళ్ళిద్దరికీ పెళ్లి వయసు రావడంతో ఘనంగా శాంతమ్మ బాగా డబ్బున్న కుటుంబానికిచ్చి పెళ్లి చేస్తుంది. వెన్నెల భర్త శంకర్, హాసిని భర్త రమేష్. భర్తలిద్దరూ కూడా గొప్ప వ్యాపారవేత్తలు, బాగా డబ్బున్నవాళ్లు. ఇక పెళ్లి తర్వాత ఎవరి కుటుంబానికి వాళ్ళు చేరుకున్నారు. వాళ్ల జీవితాలు చాలా చక్కగా సాగిపోతున్నాయి. అయితే ఒకరోజు హాసిని భర్త చాలా కంగారు పడుతుంటాడు. ఏమైందండి? ఎందుకంత కంగారు పడుతున్నారు? ఏం జరిగింది? ఎందుకంత కంగారు అంటూ అడిగింది. అతనేదో చెప్పబోతుండగా ఇంతలో దేవా అనే ఒక వ్యక్తి వచ్చి, సార్, ఈ ఇల్లు కూడా అమ్మేశాను సార్. డబ్బు తీసుకొచ్చాను. అలాగే ఒక చిన్న ఇల్లు కూడా కొన్నాను సార్. అది మీ పేరు మీద రిజిస్టర్ అవుతుంది. అదే ఊరి చివర్లో ఉంది కదా ఇల్లు, అదే తీసుకున్నాను. సరే, ఈ డబ్బు ఎంప్లాయీస్ అందరికీ ఇచ్చి వేరే జాబ్స్ వెతుక్కోమని చెప్పు. అందుకు దేవా సరే అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. హాసిని చాలా కంగారుగా, ఏంటండి మీరు ఇప్పటిదాకా మాట్లాడుతుంది? నాకు కొంచెం కూడా అర్థం కాలేదు. ఈ ఇల్లెందుకు అమ్మేశారు? అసలేం జరిగిందో నాకేమీ అర్థం కావట్లేదు. షేర్స్ బిజినెస్ లో మనకి చాలా లాస్ వచ్చింది. అందుకే ప్రాపర్టీస్ అన్నీ అమ్మేశాను. మనం ఉండడానికి ఒక చిన్న ఇల్లు ఏర్పాటు చేశాను. కొంతకాలం మనం అక్కడుందాం. మళ్ళీ ఏదో ఒక రకంగా డెవలప్ అవుతాం కదా, అప్పుడు మంచి ఇల్లు తీసుకుందాం. సరేనండి, నేను మీతో చెట్టు కిందైనా కూడా ప్రశాంతంగానే బ్రతకగలను అని చెప్పి అన్నీ సర్దుకొని అక్కడి నుండి చిన్న ఇంటికి వెళ్ళిపోతారు. జరిగిన విషయమంతా వెన్నెల ఫోన్ చేసి తల్లికి చెప్పుకొని చాలా బాధపడుతుంది. తల్లి కూడా చాలా బాధపడింది. అక్కకి ఫోన్ చేశానమ్మా. ఫోన్ ఎన్నిసార్లు చేసినా అస్సలు తీయదు. బావగారికి చేసినప్పుడల్లా నేను బయటున్నాను, ఇంటికి వెళ్లిన తరువాత చేపిస్తాను అంటాడు. అస్సలు ఫోన్ చేయించాడు. ఈ అక్క పెళ్ళైన 2 రోజులకి ఫోన్ చేసింది. ఇంకా తర్వాత ఫోన్ ఎప్పుడు చేసింది? ఇంతవరకు చెయ్యలేదు. నేను చేసినా ఫోన్ ఎత్తదు. ఒకవేళ నీకు ఫోన్ చేస్తే ఈ విషయం గురించి చెప్పు. ఆ మాటలు విని తను సరే అని ఫోన్ కట్ చేస్తుంది. చాలా రోజులు గడిచాయి. హాసిని, రమేష్ ఇద్దరూ చాలా కష్టపడి ఒక చిన్న హోటల్ నడుపుతుంటారు. దాని ద్వారా కొంచెం కొంచెం లాభాలు పొందుతుంటారు. అలా ఉండగా ఒకరోజు వెన్నెల భర్త శంకర్ మరియు వెన్నెల, వాళ్ళ అత్తయ్య పార్వతమ్మ ముగ్గురు కూడా హాసినిని చూద్దామని వస్తారు. పాత బిల్డింగ్ దగ్గరికి వెళ్తే అక్కడ వాళ్ళుండరు. వెన్నెల హాసినికి ఫోన్ చేస్తుంది. అక్క, చాలా రోజుల తర్వాత ఫోన్ చేసావు, ఎలా ఉన్నావక్కా? నేను బాగానే ఉన్నా గాని నేను మీ ఇంటి దగ్గరికి వచ్చాను. ఇక్కడ మీరుండట్లేదని చెప్పారు. కొత్తిల్లేమైనా తీసుకున్నారా? అవునక్క, కొత్తిల్లు తీసుకున్నాం. నీకమ్మ ఫోన్ చేసి ఏం చెప్పలేదా? అమ్మ నాకే ఫోను చేయలేదు. నాకొకసారి నీ అడ్రస్ చెప్పు, నేను వస్తాను. అందుకు హాసిని సరే అని అడ్రస్ చెప్పింది. అక్కడికి వెన్నెల, వెన్నెల భర్త, వెన్నెల అత్తగారు ముగ్గురు వెళ్తారు. వాళ్ళు ఖచ్చితంగా అడ్రస్ దగ్గరికి వెళ్తారు. అక్కడికి వెళ్లిన తరువాత ఆ చిన్న ఇంటిని చూసి వెన్నెల ఆశ్చర్యపోతుంది. ఏంటిది హాసిని, ఇంత చిన్నింట్లో ఎందుకుంటున్నారు? అసలు ఏం జరిగింది? అప్పుడు తను జరిగిన విషయమంతా చెప్పింది. దానికి వెన్నెల అత్తగారు వెన్నెలని పక్కకి తీసుకెళ్లి ఏదో మాట్లాడింది. ఆ తరువాత, ఏమనుకోకు హాసిని, ఇలాంటి చిన్న ఇంట్లో మా అత్తగారు గాని నా భర్త గాని ఉండడానికి అస్సలు ఇష్టపడరు. మేమేదో 2 రోజులు ఉందామని వచ్చాం. పైగా ఒక వారం రోజుల్లో గృహప్రవేశం ఉంది. మీరు తప్పకుండా రావాలి. వస్తే మంచి బట్టలు వేసుకొని రండి, లేదంటే అసలు రాకుండా ఉండడమే మంచిది. ఆ మాటలకి హాసిని చాలా బాధపడుతుంది. వాళ్ల మాటలన్నీ వింటున్న రమేష్ ఏమీ మాట్లాడకుండా ఉండిపోతాడు. కనీసం భోజనం చేసైనా వెళ్ళండక్కా. లేదు హాసిని, మేమెక్కడైనా పెద్ద హోటల్లో తినేసి వెళ్తాం. సరేనా? వెళ్తున్నాం అని చెప్పి వాళ్ళక్కడి నుండి వెళ్ళిపోతారు. ఆ మాటలకి హాసిని చాలా బాధపడింది. తన భర్తతో, మా అక్కని నేనెప్పుడూ ఇలా చూడలేదు. డబ్బున్న కుటుంబంలోకి వెళ్లిన తరువాత చాలా మారిపోయింది. మరేం పర్వాలేదండి, తనెక్కడున్నా సంతోషంగా ఉండడమే నాకు కావాలి. నా వల్లే కదా ఇదంతా. మరేం పర్వాలేదు. కొన్ని రోజుల్లో మనం మంచి స్థాయిలో ఉంటాం. అప్పుడు మీ అక్క వాళ్ళు తిరిగి మళ్ళీ మన దగ్గరికి వస్తారు. 2 రోజులు గడిచాయి. ఆ తరువాత వెన్నెల తిరిగి మళ్ళీ అక్కడికి వస్తుంది. ఏంటక్కా, ఈసారి ఒక్కదానివే వచ్చా? ఇంకేమైనా మాటలు మిగిలున్నాయా? లేదా మళ్ళీ మా పేదరికాన్ని వెక్కిరించడం కోసం వచ్చావా
ఆ మాట వినగానే వెన్నెల ఏడుస్తూ ఆమెని హత్తుకుంది. పెద్దగా ఏడుస్తుంది. హాసిని చాలా భయపడుతూ, ఎందుకు ఏడుస్తున్నావక్కా? ఏం జరిగింది? హాసిని, నేను డబ్బున్న కుటుంబంలో ఉన్నానంతే. ఎవరితో మాట్లాడడానికి లేదు. ఎవరితో బయటకి వెళ్ళడానికి లేదు. ఆఖరికి అమ్మతో గాని నీతో గాని. ఎందుకంటే మా అత్తగారికి డబ్బున్న అహంకారం ఎక్కువ. అందుకే పెళ్ళైన 3 రోజుల తరువాత నేను అమ్మతో మాట్లాడుతూ ఉంటే నా దగ్గరికొచ్చింది. చూడమ్మాయి వెన్నెల, మాకంటే ఆస్తుల్లో చాలా తక్కువ స్థాయిలో ఉన్నారు మీరు. అయినా నిన్నెందుకు పెళ్లి చేసుకున్నామంటే బయట మా గురించి గొప్పగా చెప్పుకోవాలని. ఎంత డబ్బున్న వాళ్లైనా పేదవాళ్లని చేసుకున్నారని మా గురించి గొప్పగా చెప్తారు. కానీ నువ్విక్కడికి వచ్చిన తర్వాత మీ అమ్మ వాళ్ల దగ్గరున్నట్టు అస్సలుండకూడదు. బాగా డబ్బున్న వాళ్లలాగే ప్రవర్తించాలి. ఎవరితో మాట్లాడకూడదు. ఎవరితో బయటకి వెళ్ళకూడదు. మీ అమ్మగారికి ఫోన్ చేయాల్సిన అవసరమే లేదు. ఆమెకేదైనా అవసరం ఉంటే ఆమెనే ఇక్కడికి రమ్మను, అంతే. మీ చెల్లి వాళ్ళు బాగా డబ్బున వాళ్లే కదా. వాళ్లతో ఎప్పుడైనా మాట్లాడాలనిపిస్తే మనం వాళ్ళింటికి వెళ్దాం, లేదా వాళ్ళనిక్కడికి రమ్మను, అంతవరకే. ఇక బయట వాళ్లతో కూడా నువ్వు పెద్దగా మాట్లాడకూడదు. నీకు అర్థమైందనుకుంటాను. అది కాదత్తయ్యా. నువ్వు నాకేం చెప్పొద్దు. నేను చెప్పినట్టే నువ్వు వినాలి, అంతే అని కోపంగా అక్కడి నుండి వెళ్లిపోయింది. ఇక ఆ రోజు నుండి నేనెవరితో మాట్లాడడానికి లేదు. ఎక్కడికి వెళ్ళను. ఒకవేళ నేను బయటికి వెళ్తే బాగా డబ్బున్న కుటుంబంతోనే బయటికి వెళ్ళాలి. నేనెవరితోనైనా మాట్లాడినా సరే వాళ్ళు బాగా ఉన్నవాళ్లై ఉండాలి అని జరిగిన విషయం చెప్తుంది. ఆ మాటలకి హాసిని చాలా బాధపడింది. నువ్వక్కడ సుఖంగా ఉన్నావనుకున్నానక్కా, కానీ ఇలా నరకంలో ఉన్నావని అస్సలనుకోలేదు. ఆ నరకంలో ఉన్న అదృష్టం ఏంటంటే మీ బావగారు చాలా మంచివారు. ఆయనొక్కరి కోసమే నేనక్కడ ఉండగలుగుతున్నాను. హాసిని, నన్ను క్షమించు. మొన్నిక్కడికొచ్చినప్పుడు నీతో చాలా తప్పుగా మాట్లాడాను. అలా మాట్లాడడానికి కారణం కూడా ఆమె. ఆమె నన్ను పక్కకి తీసుకెళ్లి ఏమందో తెలుసా? మీ చెల్లెలొకప్పుడు బాగా డబ్బున్నవాళ్లు, ఇప్పుడు లేనివాళ్లు. చూడు, మన గృహప్రవేశానికి చాలా పెద్ద పెద్దోళ్ళొస్తారు. వీళ్లు గనక అలా అక్కడికొస్తే మన పరువంతా పోతుంది. వాళ్ళు రాకుండా ఉండాలి. నువ్వేదో ఒకటి చెయ్యి. మనం ప్రేమగా పిలవాలి గాని వాళ్ళు మాత్రం రాకుండా ఉండేలా చూడు. నువ్వే ఏదో ఒకటి చెయ్యి. సరే అత్తయ్యా అని నేను మా అత్తగారితో చెప్పి మీతో అలా మాట్లాడాను. అందుకే నన్ను క్షమించవే. ఆ మాటలకి రమేష్ మరియు హాసిని ఇద్దరూ కూడా మరేం పర్వాలేదంటూనే, మరి మీరు ఇప్పుడు ఇక్కడికెందుకు వచ్చారు? మీ అత్తగారికి తెలిస్తే చాలా పెద్ద గొడవ అవుతుంది. ఇక్కడి నుండి తొందరగా వెళ్ళిపోండి. మా అత్తగారు ఊరికెళ్లారు. నేను దిగులుగా ఉంటే నా భర్త మీకు సాయం చేయమని నన్నిక్కడికి పంపించారు. ఒక్క నిమిషం అంటూ కారులో ఉన్న డబ్బుల బ్యాగ్ని తీసుకుని వాళ్లకిస్తూ, ఇందులో 50 లక్షలున్నాయి. వీటితో మంచి 5 స్టార్ హోటల్ ఒకటి ఏర్పాటు చేసుకోమని చెప్పారు మీ బావగారు. ఇది జాలితోనో దయతోనో ఇస్తుంది కాదు. మరదలంటే చెల్లితో సమానం. చెల్లెలెక్కడున్నా సంతోషంగా ఉండాలని ఒక అన్న పంపించాడని చెప్పమని కూడా చెప్పారు. దీన్ని వెనక్కి తిప్పి పంపిస్తే ఇంకా ఎప్పుడూ కూడా తన ముఖం చూపించనని గట్టిగా చెప్పమన్నారు. ఆ మాటలకి ఏమనాలో వాళ్లకర్థం కాలేదు. అతని గొప్ప మనసుకి నేనేం చెప్పినా చాలా తక్కువ. ఈ డబ్బుతో నేను నిజంగానే బిజినెస్ చేస్తాను. తర్వాత మిమ్మల్ని వచ్చి కలుస్తాను. ఆ మాటలకు వెన్నెల చాలా సంతోషించింది. తర్వాత అక్కడ భోజనం చేసి ఒకరోజు అక్కడే ఉంటుంది. తర్వాత రోజు ఉదయం, హాసిని, నాకమ్మ చాలా గుర్తొస్తుంది. ఒకసారి అమ్మ దగ్గరికి వెళ్ళొద్దామా? అక్కా, ఇక్కడ జరిగిందంతా నిన్న నేను అమ్మకి చెప్పాను. ఈ పాటికి అమ్మ వచ్చేస్తూ ఉంటుంది. మళ్ళీ అమ్మ దగ్గరికి వెళ్ళి అక్కడ ఏదైనా ఆలస్యమైతే మీ అత్తగారు వచ్చేస్తే మళ్ళీ ఇబ్బందని నేనే అమ్మని రమ్మన్నాను. మంచి పని చేశావు. ఇంతలోనే శాంతమ్మ అక్కడికొస్తుంది. ఇద్దరు కూతుళ్ళని పట్టుకుని బోరున ఏడుస్తుంది. భగవంతుడు కష్టాన్ని పెట్టినా మరేం పర్వాలేదమ్మా. ఖచ్చితంగా సుఖాన్ని కూడా అందజేస్తాడు. మీరేం బాధపడకండి, సంతోషంగా ఉండండి. ఖచ్చితంగా మంచి రోజులొస్తాయి అని వాళ్ళకి ధైర్యం చెప్పింది. ఆ రోజు సాయంత్రం అత్తగారు వస్తారేమోనని వెన్నెల అక్కడి నుండి వెళ్ళిపోతుంది. శాంతమ్మ కొన్ని రోజులు అక్కడే ఉంటుంది. వెన్నెల ఇచ్చిన డబ్బుతో వాళ్ళు 5 స్టార్ హోటల్ని స్టార్ట్ చేస్తారు. అది కాస్త లాభాల్లోకి వెళ్తుంది. ఇదివరకటి కంటే ఇప్పుడు తన జీవితం పూర్తిగా మారిపోతుంది. పెద్ద ఇల్లుని కట్టిస్తాడు. తరువాత రమేష్, హాసిని, మన ఇంటి గృహప్రవేశానికి
మీ అక్క వాళ్ళని పిలవడానికి వెళ్దాం. వాళ్ళకి బహుమతిగా ఒక మంచి కారు తీసుకున్నాను. దాన్ని వాళ్లకు బహుమతిగా ఇద్దామనుకుంటున్నా. పైగా అతనిచ్చిన డబ్బు కూడా తిరిగివ్వాలనుకుంటున్నా. ఖచ్చితంగా వాళ్ళు తీసుకోరు, కానీ మనం ఇద్దాం. ఒకవేళ అప్పటికి వాళ్ళు తీసుకోకపోతే ఒక మంచి ఇంటిని వాళ్ళకి బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నా. అందుకు హాసిని కూడా సరే అంది. ఇక ఇద్దరూ కలిసి అక్కడికి వెళ్తారు. వాళ్ళ వైభవం చూసి అత్తగారు పార్వతి ఆశ్చర్యపోతుంది. వాళ్ళకి స్వాగతం పలుకుతుంది. అత్తయ్య, ఈ నెల 22వ తారీఖున మా గృహప్రవేశం చేసుకుంటున్నాం. మీరు తప్పకుండా రావాలి. ఇలా ఒళ్ళంతా నగలేసుకొని అమ్మవారిలాగా అలంకరణ మాత్రం చేసుకుని రాకపోయినా పర్వాలేదు. ఎందుకంటే అక్కడికి వచ్చే వాళ్ళంతా ప్రేమ అభిమానంతో వస్తారు. డబ్బుని వాళ్ల పరపతిని చూపించుకోవడానికి కాదు. పైగా బాగా డబ్బున్న వాళ్ళని మేము రమ్మని పిలవము, కానీ మిమ్మల్ని పిలవాల్సొచ్చిందంతే. ఆ మాటలకి అత్తగారి తల కొట్టేసినట్టుగా అయింది. దాన్నంతా చూసిన వెన్నెల తన మనసులో నవ్వుకుంటూ ఉంది. అక్క, ఈ నెల 22న గృహప్రవేశం. ఎవరొచ్చినా రాకపోయినా నువ్వు బావగారు తప్పకుండా రావాలి. మీకోసం మేమెదురు చూస్తుంటాం. అలాగే అమ్మ నిన్ను మరీ మరీ అడిగానని చెప్పమంది. రమేష్ తన చేతిలో ఉన్న బ్యాగ్ని వాళ్ళకిస్తూ, దయచేసి వీటిని కాదనకుండా తీసుకోండి. దీన్ని తిరిగిచ్చి మమ్మల్ని పరాయి వాళ్ళని అలాగే చెప్పండి, తప్పకుండా తీసుకుంటాం. అంత మాట వద్దులేండి. మీరు మాత్రం తప్పకుండా గృహప్రవేశానికి రావాలి. ఇంతకీ ఆ బ్యాగ్లో ఏముంది, ఎందుకొద్దంటున్నావు అని అత్తగారు వెన్నెలని అడిగింది. అప్పుడే బయట నుండొచ్చిన శంకర్ ఇక్కడ జరుగుతుందంతా అర్థం చేసుకుని స్వయంగా జరిగిన విషయమంతా చెప్తాడు. దానికి పార్వతి కోపంగా, మేమిచ్చిన డబ్బుతో అభివృద్ధి చెంది మమ్మల్ని ఎదిరించడానికి వచ్చారు. కొంచెమైనా సిగ్గుండాలి. వీళ్ళు మాకు సాయం చేశారు కాబట్టి ఆ కృతజ్ఞత మర్చిపోకుండా మేమిక్కడికి వచ్చాం. మీ మాటలతో మాకు పనిలేదు. ఇక్కడ ఉన్న ఇద్దరు మంచి వ్యక్తుల కోసమే వచ్చాం. వాళ్లతో మాట్లాడాం, ఇంకా బయలుదేరతాం అంటూ మరొకసారి ఇద్దరికీ గృహప్రవేశానికి రమ్మని చెప్పి వెళ్లిపోతారు. వాళ్ళు వెళ్లిన తరువాత పార్వతి చాలా పెద్ద గొడవ చేస్తుంది. గృహప్రవేశానికి వెళ్లడానికి వీల్లేదంటుంది. అప్పుడు శంకర్, నీకు డబ్బు డబ్బు, కేవలం డబ్బు మాత్రమే కావాలి. డబ్బున్న మనుషులుంటే చాలు అనుకుంటావు. కానీ మేమలా ఉండాలనుకోవట్లేదు. నువ్వు వచ్చినా రాకపోయినా మేం వెళ్తున్నాం. ఈ రోజు నుండి ఇంట్లో చాలా మార్పులు రావాల్సి ఉంటుంది. ఇంటికి ఎవరైనా రావచ్చు, ఎవరైనా వెళ్ళొచ్చు. అలాగే వెన్నెల కూడా వాళ్ళ పుట్టింటి వాళ్లతో మాట్లాడొచ్చు. అక్కడికి వెళ్ళి రావచ్చు. అయితే మా ఇంట్లో ఉండకుండా వెళ్ళిపో నువ్వు. తప్పకుండా వెళ్ళిపోతాను. అనుకున్నట్టుగానే వాళ్ళు మరొక ఇల్లు కోసం వెతుకుతుంటారు. జరిగిన విషయం తెలుసుకున్న రమేష్ వాళ్ళకి ఇంటిని బహుమతిగా ఇవ్వాలనుకుంటాడు. కాబట్టి వెంటనే మంచి ఇంటిని కొని అతనివ్వాలనుకున్న కారుతో పాటు బహుమతిగా ఇస్తాడు. ఇక పక్కపక్కనే ఇల్లు కాబట్టి వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు. గృహప్రవేశం జరుగుతుంది. ఎంతో మంది అక్కడికి వస్తారు. చాలా సంతోషంగా జరిగింది ఆ కార్యక్రమం. ఎంతో మంది పేదవాళ్లకి అన్నదాన కార్యక్రమం కూడా చేశారు. కిష్కింధకాండ అని పిలిచే ఒక కొండని ఆనుకుని అందమైన పచ్చని పల్లెటూరుండేది. ఆ పల్లెటూళ్ళలో హాసిని మరియు వెన్నెల అనే ఇద్దరు అక్క చెల్లెళ్ళుండేవాళ్లు. అక్క హాసిని టమాటాలమ్ముతూ చెల్లి వెన్నెలని చదివిస్తూ ఉండేది. చెల్లికి అక్క అంటే చాలా గౌరవం. అక్కకి చెల్లంటే చాలా ఇష్టం. ఉదయాన్నే 4:30 గంటలకి హాసిని నిద్రలేచి తన ఇంటి పక్కనే ఉన్న ఇంటి స్థలంలో టమాటాలన్నీ కోసి బుట్టల్లో నింపింది. తరువాత చెల్లిని నిద్రలేపింది. వెన్నెలా, నిద్రలేమ్మా, సూర్యోదయం అవుతుంది. ఒక్క అరగంట తర్వాత లేస్తానక్కా అంటూ చెల్లి చాలా బద్ధకంగా దుప్పటి మళ్లీ కప్పుకుంది. హాసిని మాత్రం దుప్పటి లాగేసి, ఇంతసేపు పడుకోకూడదు వెన్నెలా, లేచి చదువుకో అని బుజ్జకిస్తూ చెప్పింది. అలా ఇద్దరక్క చెల్లెళ్ళు ప్రేమగా జీవనం సాగిస్తూ ఉండేవారు. చెల్లిని బడికి పంపాక హాసిని వీధంతా తిరుగుతూ టమాటాలమ్ముతూ ఉండేది. టమాటాలమ్మా, టమాటాలు, నాటు టమాటాలు, రండమ్మా రండి, తాజా తాజా టమాటాలు అని బుట్ట నెత్తిన పెట్టుకుని గొంతు చిరిగిపోయేలా అరుస్తుంది. సాయంత్రం దాకా అమ్మితే వచ్చిన డబ్బుతో వంటకి కావలసిన వస్తువులు తీసుకొచ్చేది. బడి నుండి చెల్లి వచ్చేసరికి తనకిష్టమైన వంటలన్నీ చేసి పెట్టేది. వెన్నెల్లో ఆరుబయట కూర్చుని ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ భోంచేసేవారు. ఇలా ఇద్దరూ ఎంతో సంతోషంగా గడుపుతూ ఉండేవారు.
ఒకరోజు ఎప్పటిలాగానే హాసిని టమాటాలమ్ముతూ ఉండగా ఆ ఊళ్ళో జమీందారు గారి భార్య రుక్మిణమ్మ పిలిచింది. హాసిని, మొన్న నువ్విచ్చిన టమాటాలు అద్భుతంగా ఉన్నాయి. చాలా తాజాగా ఉన్నాయి. మీ దయమ్మ గారు అంటూ పొగడ్తలకి కాస్త సిగ్గుపడింది. నిన్న నాటుకోడి పులుసు వండాను, చాలా బాగా కుదిరింది. అవునా అమ్మగారు? రాత్రి మిగిలింది, తీసుకెళ్ళు అని డబ్బాలో ఆ పులుసిచ్చింది. అయ్యో, నాకెందుకమ్మగారు? తీసుకెళ్ళమ్మా, మధ్యాహ్నం తిను, బావుంటుంది అని చాలా ఇబ్బంది పెట్టిచ్చింది. దాంతో హాసిని కూడా కాదనలేక తీసుకెళ్ళింది. ఇంటికి వెళ్లి డబ్బా తెరిచి చూస్తే దాంతో కేవలం 3 ముక్కలు మాత్రమే ఉన్నాయి. అవి చూడగానే హాసినికి కాస్త నవ్వొచ్చింది. పాపం, అది బడి నుండి ఆకలితో వస్తుంది, అది తింటుందిలే అంటూ ఆ ముక్కలు కూడా చెల్లి కోసం దాచింది. సాయంత్రం రాగానే వెన్నెల ఆ డబ్బా తీసి చూడగా కోడికూర కనిపించింది. ఆహా, చికెన్, అబ్బా అంటూ లొట్టలు వేసుకుంటూ తినటం మొదలెట్టింది. చెల్లి సంతోషంగా తింటుంటే ఎంతో సంతోషంగా అక్క చూస్తుంది. అవునక్క, ఈ చికెన్ ఎక్కడిది? అదా, రుక్మిణమ్మ గారిచ్చారు. ఏంటి, మధ్యాహ్నం నుండి ఈ 3 ముక్కలు ఇలాగే పెట్టావా? నువ్వు తినేయొచ్చు కదా. పర్లేదులేవే, నువ్వు తిను అంటూ అక్క చాలా సంతోషంగా చెప్పింది. తర్వాత రోజు రుక్మిణమ్మ 3 ముక్కలు పెట్టి వీధంతా చెప్పటం మొదలెట్టింది. ఏదైనా మా వంశం అలాంటిదే పిన్ని, లేనివారికి ఏదో ఒకటిస్తూ ఉంటాం అని పార్వతి దగ్గర చెప్పింది. పక్కింటి పంకజం దగ్గరికి వెళ్ళి, పంకజమక్క, అదేంటో గాని పక్క వాళ్ళకి సాయం చేయకపోతే నాకు మీ మరిదికి అస్సలు తోచదు అని అడిగిన వారికి అడగని వారికి కనిపించిన ప్రతి ఒక్కరికి చెప్తూనే ఉంది. రుక్మిణమ్మ భర్త గోపాలం ఎప్పుడూ రుక్మిణమ్మకి ఈ విధంగా చెప్తూ ఉండేవాడు. రుక్మిణి, కుడి చేత్తో చేసిన సాయం ఎడమ చేతికి కూడా తెలియకూడదంటారు. ఎందుకే ఇలా ఉన్నవి లేనివి చెప్తూ మన గొప్పలు దండోరా వేస్తున్నావు అని ఎప్పుడూ చెప్తుండేవాడు. కాని రుక్మిణమ్మ ఆ మాటలు చెవికెక్కించుకునేదే కాదు. నేనేం ఉన్నవి లేనివి చెప్పానా? జరిగిందే కదా చెప్పాను, ఇందులో తప్పేముంది అని రుక్మిణమ్మ మాత్రం ఆమె చేసింది సరైనది అని సమర్థించుకునేది. దాంతో గోపాలం కూడా ఏం మాట్లాడలేకపోయేవాడు. ఇలా జరుగుతుండగా ఒకరోజు హాసిని ఎప్పటిలాగానే టమాటాలు అమ్ముతూ వీధి వీధంతా తిరుగుతుంది. తాజా తాజా టమాటాలు, నాటు టమాటాలు, రెండమ్మా రండి అని అరుస్తూ ప్రతి ఇంటి దగ్గర ఆగుతూ టమాటాలమ్ముతుంది. మళ్ళీ రుక్మిణమ్మ హాసినిని పిలిచింది. ఆ అమ్మగారు, రండి రండి, ఎన్ని కిలోలు కావాలి అంటూ వాళ్ళింటి ముందు అరుగు మీద కూర్చుంది. చెప్పండమ్మా, ఎన్ని కిలోలు ఇవ్వమంటారు అని హుషారుగా అడిగింది. పెద్ద టమాటాలు వేనా, చిన్న టమాటాలు వేనా అంటూ తక్కెడ తీస్తూ అడిగింది. హాసిని, టమాటా కాదు, మొన్న నేనిచ్చిన కోడికూర ఎలా ఉంది? ఆ, చాలా బాగుందమ్మా అని తడబడుతుంది. తిన్నావా? ఆ, తిన్నానమ్మా. అంతకు ముందెప్పుడైనా అలాంటి రుచి చూసావా? ఆహా, లేదమ్మా అని మామూలుగా చెప్పింది. తినేటప్పుడు నా గురించి ఏమనుకున్నావు? అమ్మగారు బాగా చేశారనుకున్నాం అని చాలా నీరసంగా చెప్పింది. కాని ఆ పొగడ్తలన్నీ రుక్మిణిని చాలా సంతోషపెట్టాయి. నాలాగా ఇంకెవరైనా చేస్తారా? లేదమ్మా, ఎవ్వరూ చేయలేరు అని ఆ కోడికూర గురించి మాట్లాడుతూనే ఉంది. దాని గురించి చెప్పలేక హాసినికి విసుగొచ్చింది. కాని పెద్దది కాబట్టి బయటికి చెప్పలేక పైకి మాత్రం చిరునవ్వు నటిస్తుంది. సరేగాని, మా పాపది ఖరీదైన గౌనుంది, తనకి బిగుతుగా ఉందంట, నువ్వేసుకో అని చాలా సాధారణంగా చెప్పింది. కాని హాసినికి అది తీసుకోవడం ఎంతమాత్రం ఇష్టం లేదు. కాని రుక్మిణమ్మ బలవంత పెట్టి ఆ గౌనిచ్చింది. దాంతో చేసేదేం లేక హాసిని ఆ గౌను తీసుకుని బయలుదేరింది. సాయంత్రం వచ్చేటప్పుడు ఊళ్ళో ఉండే ప్రతి ఒక్కరూ హాసిని కోడికూర గురించి అడిగేవారు. హాసిని, రోజూ రుక్మిణమ్మ కోడికూర పెడుతుందంటగా. రుక్మిణమ్మ దయ వల్ల ఎలాగోలా ఒక పూట గడుస్తుంది. ఈరోజు కోడికూర పెట్టిందా అని అడుగుతూనే ఉన్నారు. హాసినికి చాలా సిగ్గుగా అనిపించింది. అదీకాక ఇలాంటి వస్తువులిచ్చి ఆమె ఎన్నో పనులు చేయించుకుంటుంది. నూతిలో నీళ్లు తోడించటం, ఇల్లు మొత్తం శుభ్రం చేయటం ఇలాంటివి చేయిస్తూ ఉండేది. సాయం తీసుకున్న తరువాత ఇంత నీచంగా ఉంటుందా భగవంతుడా అని మనసులో అనుకుంటూ ఇంటికి చేరుకుంది. ఆ గౌన్ అక్కడ విసిరేసి తన పని తాను చేసుకోవటం మొదలెట్టింది.
సాయంత్రం బడి నుండి ఇంటికి రాగానే వెన్నెల అక్కడ పడి ఉన్న ఖరీదైన గౌను చూసింది. ఈ డ్రెస్ ఎంత బాగుందో అని వెన్నెల డ్రెస్ తీసుకుంది. అది దూరం నుండి చూసింది హాసిని. వెన్నెల, ఆ గౌన్ పక్కన పెట్టు అని పెద్దగా అరిచింది. దాంతో వెన్నెల హాసిని వైపు చూసింది. ఆ గౌన్ ముట్టుకోవద్దు అని చెప్పి వెళ్ళిపోయింది. ప్రతిదీ అక్క నాకు మాత్రమే చెప్తుంది, నన్నే తీసుకోమంటుంది. ఈ డ్రెస్ మాత్రం ఎందుకు పక్కన పెట్టమంటుంది? ఈ డ్రెస్ చాలా బాగుంది, అందుకే అక్క నన్ను వేసుకోవద్దంటుంది అని మనస్సులో అనుకుంది. దాంతో అప్పటి నుండి వెన్నెల హాసినితో మాట్లాడడం మానేసింది. హాసిని ఎంత సర్ది చెప్పాలని చూసినా వెన్నెల పట్టించుకోలేదు. అలా ఆ అక్క చెల్లెళ్ల మధ్య దూరం ఏర్పడింది. పుట్ట నిండా బరువున్న హాసిని గుండెలో వెన్నెల గురించి ఆలోచిస్తుంది. ఎప్పటిలాగా ఆ ఇద్దరూ మాట్లాడుకోవట్లేదు. ఒకరోజు వెన్నెల మరియు స్నేహితులందరూ కలిసి గుడికి వెళ్దాం అనుకున్నారు. ఆ రోజు ఇంట్లో హాసిని లేకపోవడంతో వెన్నెల ఆ కాస్ట్లీ డ్రెస్ వేసుకుంది. మా అక్క చూస్తే నన్ను ఈ డ్రెస్ వేసుకోనివ్వదు, అక్క రాకముందే ఈ డ్రెస్ వేసుకుంటాను అనుకుని ఆ ఖరీదైన గౌన్ వేసుకుని గుడికెళ్ళింది. గుడిలో దైవ దర్శనం చేసుకుని స్నేహితులతో కలిసి బయటకొచ్చింది. ఆ గుడి ప్రాంగణంలో రుక్మిణమ్మ వెన్నెలని చూసింది. తనిచ్చిన ఆ డ్రెస్ని గుర్తుపట్టింది. అమ్మా, నువ్వే నా హాసిని చెల్లెలివి? అవును. ఈ డ్రెస్ నేనే ఇచ్చాను, నీకు బావుందమ్మా అనగానే వెన్నెల చాలా సంతోషించింది. కాని రుక్మిణమ్మకి అది సరిపోలేదు. అక్కడ కనిపించిన ప్రతి ఒక్కరిని పిలిచి ఆ డ్రెస్ గురించి చెప్తూనే ఉంది. చదువుకున్న వెన్నెలకి అది చాలా చిన్నతనంగా అనిపించింది. వస్తానండి అని వెన్నెల చెప్తున్నా రుక్మిణమ్మ ఒప్పుకోలేదు. ప్రతి ఒక్కరికి చెప్తూనే ఉంది. వెన్నెల చాలా బాధపడి అక్కడి నుండి ఇంటికెళ్ళిపోయింది. ఇంట్లో హాసిని కూర్చొని ఉంది. వెన్నెల పరిగెడుతూ వెళ్లి అక్కని హత్తుకుంది. బాధపడకమ్మా. నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నానక్కా, నన్ను క్షమించు. పిచ్చిదానా, క్షమించడమేంటే? మౌనంగా ఉండు. ఆ రుక్మిణమ్మకి ఎలాగైనా బుద్ధి చెప్పాలక్కా అంటూ చాలా బాధపడుతూ చెప్పింది. దానికి హాసిని కూడా ఒప్పుకుంది. వెంటనే తన టమాటా తోటలో ఉన్న దిష్టిబొమ్మకి కాస్ట్లీ డ్రెస్ వేశారు అక్క చెల్లెళ్ళు. ఈ విషయం అందరూ చూసి నవ్వుకున్నారు. ఆ మాట ఆ నోట ఈ నోట రుక్మిణమ్మకి తెలిసింది. ఆమె ఆగమేఘాల మీద కోపంగా పరిగెత్తుకుంటూ హాసిని ఇంటికొచ్చింది. వెన్నెల బడికెళ్ళిపోయింది. కాని హాసిని మాత్రం టమాటాలు కోస్తూ ఉంది. హాసిని, నీకెంత ధైర్యముంటే నేనిచ్చిన ఖరీదైన డ్రెస్సుని దిష్టిబొమ్మకి వేస్తావు? నీలాంటి వాళ్లకివ్వటం నాది తప్పు అంటూ చాలా ఆవేశంగా చెప్పింది. హాసిని ఆ మాటలు చాలా ఓపికగా విని ఈ విధంగా సమాధానం చెప్పటం మొదలెట్టింది. అమ్మా, మీది చాలా పెద్ద మనస్సు. మమ్మల్ని ఆదుకునే విశాల హృదయం మీకుంది. కానీ మీరు గుర్తుకు చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం చేసే సాయం ఎదుటివారి ఆపదకి పనికిరావాలి గాని మన ప్రచారానికి కాదు అంటూ చెప్పింది. ఆ మాటలు రుక్మిణమ్మకి అర్థం కాలేదు. ఎదుటివారి పరిస్థితి చూసి జాలిపడొచ్చు, సాయపడొచ్చు, పొగడ్తల కోసం పాకులాడటం మంచిది కాదు అని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పింది. మీ సాయం ఆపద తీరిస్తే మీకు పుణ్యం, మీ సాయం మీకు ప్రచారం చేస్తే గర్వం అని చెప్పడంతో ఇంకో మాట మాట్లాడకుండా రుక్మిణమ్మ వెళ్ళిపోయింది. హాసిని వెన్నెలలు మాత్రం ఎప్పటిలాగానే సంతోషంగా ఉన్నారు. రుక్మిణికి మాత్రం ఆ ప్రచారం చేసుకునే వ్యాధి మెల్లమెల్లగా తగ్గుతుంది. ఆ కాస్ట్లీ డ్రెస్ మాత్రం దిష్టిబొమ్మకి అలాగే ఉండిపోతుంది.